SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సాధించాలనే తపన ఉండాలే కానీ దేనినైనా సాధించవచ్చు అంటూ గ్రూప్ 1 పరీక్షా ఫలితాలలో డీఎస్పీగా ఎంపికైన కుమారి సుజాత. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అనడానికి దృఢమైన సంకల్పం ఉండాలి. ఆ కోవకు చెందిన వ్యక్తి చిన్న వయసులోనే కష్టపడి కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించి, ఎస్ఐ ఉద్యోగం కోసం పరీక్షలు రాసి ఎస్ఐగా కూడా ఉద్యోగం సంపాదించి 2025 సంవత్సరం గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికై నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు డీఎస్పీ కుమారి సుజాత. వనపర్తి జిల్లా పానగల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామంలో జన్మించిన తాను సాధారణ కుటుంబం నుండి అసాధారణమైన స్థాయికి ఎదగాలని గ్రూప్ 1 పరీక్ష రాసి అత్యధిక మార్కులు సంపాదించి డీఎస్పీగా ఎంపికైన కుమారి సుజాతను బుసిరెడ్డిపాలెంలోని మా SR7 టీవీ ప్రతినిధులు పలకరించగా పూర్తి వివరాలు వారి మాటల్లోనే విందాం. డీఎస్పీగా పదోన్నతి పొందబోతున్న కుమారి సుజాతకి మా SR7 టీవీ న్యూస్ ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్స్ కేపీ రెడ్డి మరియు చాంద్ పాషా. సుజాత. మా నాన్నగారు కీర్తి శేషులు కుమారి రాముడు, మా అమ్మగారు కళావతి. సో మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు. మాకు ఒక అక్క ఉంది, ఒక తమ్ముడు ఉంది. అక్కకు మ్యారేజ్, ఆమె హౌస్ వైఫ్. తమ్ముడు వ్యవసాయమే చేస్తున్నాడు ఊళ్ళో. సో మా నాన్న మేము చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. సో అప్పటి నుంచి మా అమ్మగారు కష్టపడి మమ్మల్ని చదివించారు. సో మేము ముగ్గురం చదువుకున్నాం. అన్ఫార్చునేట్లీ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వడం వల్ల మా తమ్ముడు మధ్యలోనే డ్రాప్ ఉంటే వ్యవసాయం చేయడం జరిగింది. సో దాని తర్వాత నేను నా స్కూలింగ్ అంతా 1 to 7th క్లాస్ వరకు మా బుసిరెడ్డిపల్లి యూపీఎస్ స్కూల్లో జరిగింది. తర్వాత 8th to 10th వరకు నేను కలవకుర్తి గురుకులాలో సీట్ వస్తే కలవకుర్తి గురుకులాలో చదివాను. ఆఫ్టర్ దట్ నేను ఇంటర్మీడియట్ రావుస్ జూనియర్ కాలేజ్ వనపర్తిలో చదివాను. సో నాకు 10th మంచి స్కోర్ రావడం వల్ల రావుస్ జూనియర్ కాలేజ్లో 2 years మొత్తం నాకు ఫ్రీగా ఇవ్వడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. సో ఇంటర్మీడియట్లో కూడా నాకు మంచి స్కోర్ వచ్చింది. ఆఫ్టర్ దట్ నేను టీటీసీ జాయిన్ అయ్యాను. డైట్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నప్పుడు ఒక 2016లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. సో అప్లై చేసుకొని ప్రిపేర్ అయ్యాను. 2017లో నేను సెలెక్ట్ అయ్యి 2018లో పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చాను. కానిస్టేబుల్ చేస్తూనే నా డిగ్రీ రెగ్యులర్గా చేయలేని ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఓపెన్ డిగ్రీ కట్టాను. నాది అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ 2018లో కంప్లీట్ అవ్వండి. కంప్లీట్ అయినా కూడా నేను ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చాను, దానికి ప్రిపేర్ అయ్యాను. సో 2019లో ఎస్ఐ జాబ్ కొట్టాను. 20లో ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి డ్యూటీ జాయిన్ అయిపోయాను. చాలా వరకు అంటే అక్కడ వరకు ఆగిపోదామని ఒక థాట్ ఉండేది. బట్ అప్పుడే గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 1 2022లో. సో ఇక్కడికి మనకు టైం ఉంది, చదవచ్చు అన్న ఒక గ్రూప్తో గ్రూప్ 1 ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. బట్ అది అన్ఫార్చునేట్లీ 3 years కొనసాగింది. బట్ ఎక్కడ కూడా దాన్ని నేను వదిలిపెట్టలేదు. గ్రూప్ 1 కంపల్సరీ కంప్లీట్ చేయాలి అనుకున్నాను. సో రీసెంట్గా విడుదలైన దాంట్లో నాకు స్టేట్ ర్యాంక్ 405 వచ్చింది. మల్టీజోన్ 225 వచ్చి నేను మా కేటగిరీలో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. సో సేమ్ డిపార్ట్మెంట్లో యాజ్ ఏ ఉమెన్ కానిస్టేబుల్గా, యాజ్ ఏ ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉండి ఈరోజు డిఎస్పీ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. దీని అంతటికీ కారణం నా ఫ్యామిలీ ఎవరు ఏమన్నా బ్యాక్ సపోర్ట్ బాగా నిలబడ్డారు. అంటే ఇంత జాబ్ వచ్చింది, పెళ్లి చేసుకోవచ్చు అది ఇది అన్నా కానీ మనం బ్యాక్ స్టెప్ అయితే నాకు ఎక్కడ అది ఇవ్వలేదు. పుషప్ ఇచ్చారు. పుషప్ ఇచ్చినందుకు నేను కంటిన్యూగా నా స్టడీస్ మీద ఫోకస్ అయ్యేదంగా. మా అమ్మగారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఎవరన్నా. మెయిన్ వైల్ నేను ఫస్ట్ నుంచి మా బావగారు, మా అక్క వాళ్ళ హస్బెండ్, మా బావగారు ఊర్లోనే ఉంటారు కాబట్టి నాకు స్టడీస్ విషయంలో చాలా హెల్ప్ చేశారు. అంటే గ్రామంలో ఎవరు ఏది అన్నా కానీ అదంతా అవసరం లేదు, మాకు తెలుసు కదా, నువ్వు చదువుకోని ఒక సపోర్ట్ అయితే నాకు బాగా దొరికింది. అంటే ఎవరైనా సక్సెస్ అవ్వడానికి ఫ్యామిలీ అనేది కంపల్సరీగా బ్యాక్ సపోర్ట్ అనడానికి నేను ఒక పెద్ద రీజన్. సో నేను అందరికీ చెప్పదలుచుకుంది ఒకటే,
చదువును నమ్ముకుంటే దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది అనేది నేను నమ్ముకున్నా. సో చదువును నమ్ముకోండి, దాన్ని కంటిన్యూ చేయండి, అది కంపల్సరీ ఎక్కడికో తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్.